హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే మీకు పులిహోరని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనో చెప్తాను. చాలా సింపుల్గా నేనైతే ముందుగా ఒక కప్పు పల్లీలను వేపి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్లో కాసంత నిమ్మకాయ సైజంత చింతపండు వేసి చిన్న గ్లాస్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇక తాలింపు కోసం అయితే తగినంత నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపటలాడాక మినపప్పు, అది కాస్త వేగాక శనగపప్పు, అది కాస్త వేగాక 4-5 పచ్చిమిర్చి చీలికలు, అవి కాస్త వేగాక 2 పండు మిర్చి వేశాను. ఆ తర్వాత కరివేపాకు, పసుపు వేసి కలుపుకొని తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ను వేయాలి. ఆ పేస్ట్లో కాస్తంత ఉప్పు వేసి కూడా మనం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకోవడం వల్ల పచ్చి వాసన పోయి మంచిగా ఉడికిపోతుంది ఆయిల్లో. చూడండి, ఆయిల్ అంతా పక్కకు వచ్చింది. అంతేనండి, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లోకి ఈ పేస్ట్ని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ పులిహోర. చాలా సింపుల్గా ఈ రైస్ అయితే 2 డేస్ వరకు కూడా చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.